డిమాండ్ ఉన్నదంటే అది ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం. ఇవాళ విచిత్రంగా ఏమున్నదంటే మొన్నటిదాకా ఎవరు కనపడలే, కానీ ఇవాళ ఎక్కడ చూసినా ఆదిలాబాద్ జిల్లాలో పోస్టర్లు పెడితే కూడా టికెట్ వచ్చే ఉండే నాయకులు కూడా మన పార్లమెంట్ నియోజకవర్గంలో. అంటే ఎంత విచిత్రమైన పార్లమెంట్ అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఏదైనా భారతీయ జనతా పార్టీని మొదటి నుంచి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకే భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా ఆ బాధ్యత అప్పగిస్తుంది తప్ప 10 లక్షల పోస్టర్లు వేసి మరి కార్యకర్తలకు నిందలు ఇచ్చి ఇంకో ఏదో చేస్తానంటే అది కాంగ్రెస్ పార్టీలో లేకుంటే బీఆర్ఎస్ పార్టీలో జరుగుతుంది, కానీ భారతీయ జనతా పార్టీలో జరగదని సందర్భంగా నేను తెలియజేస్తాను. భారతీయ జనతా పార్టీ స్వయం బాబురావు గారు మంచి పని చేసిందంటే స్వయం బాబురావు ఇయ్యచ్చు, మంచి చేయలేదు అంటే ఇయ్యకపోవచ్చు. కానీ భారతీయ జనతా పార్టీని స్వయం బాబురావు గెలిచిన తర్వాతనే ఆదిలాబాద్ జిల్లాలో 4 ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. అదే రకంగా రెండు నియోజకవర్గాలలో 2వ స్థానంలో రావడం జరిగింది. ఇంకో స్థానం కూడా వస్తుందే కానీ అది కొంత తప్పు కొన్ని అనివార్య కారణాల వల్ల మనకు బాగా ఆశీర్వాదాలు తక్కువ రావడం జరిగింది. కాబట్టి రాబోయే రోజులలో మహేశ్వర రెడ్డి అన్న గారు చెప్పినట్టుగా తప్పనిసరిగా పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారంటే ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, దాన్ని ఏ విధంగా మనం ఓడగొట్టాలని నాటకాలు చేస్తున్నాం. కాబట్టి వాళ్ళ నాటకాలు నడవద్దు అంటే మనం తప్పనిసరిగా వాళ్ళకు దీటుగా మనము గ్రామాలలో ప్రచారం చేయాలని కూడా సందర్భంగా నేను కార్యకర్తలందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇవాళ ముఖ్యంగా ఏదైతే నిన్ననే మరి అయోధ్యలో రామ మందిరం మనం కట్టడం జరిగింది. ఇంతవరకు 500 సంవత్సరాల తర్వాత ఎవరు ఏ పార్టీ కూడా దాన్ని చేయడానికి సాహసం చేయలేదు. కానీ భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఏకైక నినాదం మీద అయోధ్యలో రామ మందిరాన్ని కడతామని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా అయోధ్యలో రామ మందిరం కట్టడం జరిగింది. అందుకోసమే ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ భారతదేశం వైపు అయోధ్య వైపు చూడడం జరుగుతుంది. అందుకోసమే ఆ కాంగ్రెస్ పార్టీకి రామ మందిరం ఇనాగ్రేషన్ కాగానే వాళ్ళు సగానికంటే ఎక్కువ వాళ్ళు మేము ఊరుకుంటున్నాం అనేది వాళ్ళే ఒప్పుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గతంలో కంటే ఇవాళ రాబోయే రోజులలో మళ్ళొక్కసారి 3వసారి కూడా భారతీయ జనతా పార్టీ 350 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.